చేపల ఫ్రై అంటే మనం ఎప్పుడు కూడా చేప ముక్కలు కట్ చేసుకుని వాటితో ఫ్రై చేసుకుంటుంటాం కదండి. అలా కాకుండా ఈసారి మనం చేపను కట్ చేయకుండా ఇలా మనం సందువా చేపతో చేప పలంగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం చేప ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా మనం చేపలకి ఈ తల తోక మొత్తం అన్ని కట్ చేసుకుని నీట్గా దాన్ని క్లీన్ చేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మొత్తం ఇలా 4 ఘాట్లు పెట్టుకుని పొట్ట కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని దాన్ని అలా చీరుకుని క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్నదంతా మొత్తం తీసేసుకుని శుభ్రం చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1 స్పూన్ పెరుగు కూడా వేసుకుని ఒక చెక్క నిమ్మకాయ పేడు కూడా పిండుకుని మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా గట్టిగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని మళ్ళీ మొత్తం అంతా మసాలా కలుపుకొని ఇప్పుడు ఈ మసాలాను మొత్తం మనం ఇక్కడ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేపకి అంతా కూడా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. పైన లోపల వరకు కూడా ఈ మసాలా అంతా వెళ్ళేంత వరకు బాగా పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నంత విధంగా చేసుకుంటే మీకు ఈ చేప లోపల వరకు మసాలా వెళ్ళి మీకు తినేటప్పుడు ఎక్కడా కూడా చప్పగా లేకుండా మంచి టేస్టీగా ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇలా మనం పొట్ట చీరుకున్నాం కదండి. ఈ పొట్ట చీరుకున్న దాంట్లో కూడా కొద్దిగా మసాలా పెట్టుకుంటే లోపల కూడా మనకి చప్పగా లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా మనం చేపకు మసాలా పట్టించుకుని ఆ తర్వాత దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి మసాలా మొత్తం అంతా చేపకు పట్టి బాగా ఉంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ అంటే మరీ ఎక్కువగా పెట్టేసుకోకూడదండి. చేప ములిగేంత వరకు పెట్టేసుకోకూడదు. ఒక 100 గ్రాముల ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ చేపను మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క బాగా వేగిన తర్వాత దీన్ని మనం 2 వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత ఈ చేప ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోకూడదండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అలా అయితే మనకి చేప లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి చేప సగం వేగిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని చేపను బాగా మనం వేపుకుంటే మనకు ఈ పైన మూత పెట్టుకోవడం వల్ల ఈ మన ఆవిరి అనేది బయటకు వచ్చేయకుండా లోపల వరకు చేప బాగా కుక్ అవి మంచి టేస్టీగా బాగా వేగుతుంది. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుని దాన్ని అలా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని చేపను 2వ వైపు తిప్పుకోవాలి. మనం ఇలా చేపని 2వ వైపు తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలండి. లేకపోతే అది మనకి ముక్కల కింద అయిపోతుంది. ఇలా 2వ వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు పైన మూత పెట్టుకుని మనం చేపని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని చేసుకోవడం వల్ల మనకి చేప అనేది లోపల వరకు బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడు మామూలుగా చేసుకునే చేపల ఫ్రైలా కాకుండా ఇలా చేసుకుంటే ఈ చందువా చేప అనేది మనకి చాలా బాగా వేగుతుందండి. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఇప్పుడు మనం ఈ చేప ఫ్రైలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఆయిల్ తీసేసుకుని ఈ చేపను మనం ఇలా డ్రైగా వేపుకోవాలి. అప్పుడు మనకు లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు అటువైపు ఇటువైపు తిప్పుకొని చేపను బాగా కాల్చుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన చందువా చేప ఫ్రై రెడీ అయిపోయింది. కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.